టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల దోపిడీపై చంద్రబాబును టెన్షన్ పెడుతున్నటువంటి సర్వే రిపోర్టు ఒకటి ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి సర్వేలో సుమారు 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ చీఫ్ భావిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొందరికి అనవసరంగా సీట్ ఇచ్చామని బాబు లోకేష్ వాపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మంత్రులతో చంద్రబాబు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే నిర్వహించారు. కొందరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో కూడా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు, మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, రిపోర్ట్స్ అయితే తెప్పించుకున్నారు. ఇవాళ ఒక 50 మందితో నిర్వహించినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి సంబంధించి తీవ్ర అసహనం వ్యక్తం చేసి అసలు ఎందుకు మనం సీట్ ఇచ్చి వీరిని గెలిపించామనేటువంటి భావనకు కూడా వచ్చారు అని అంటే వారి పనితీరుకు సంబంధించి ఏ స్థాయి రిపోర్ట్ ఉందో కూడా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన విశ్లేషిస్తున్నారు, అదేవిధంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా పార్టీ పైన క్షేత్రస్థాయి పరిస్థితుల పైన దృష్టి పెట్టారు. అయితే నేడు మంత్రులను పిలిపించారు. మంత్రులతో ఏదైతే డిన్నర్ మీటింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులతో సమావేశమైనప్పుడు ఆయన మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. మీరు ఏదైతే మంత్రులుగా ఉన్నారో ఆయా జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, ఆ సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా 3 పార్టీలు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉందో 3 పార్టీల మండల స్థాయి నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ, ఇటు జిల్లాలో ఉన్న మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలతో కానీ సమన్వయం చేసుకోవాలి. ఈ సమన్వయం చేసుకున్నప్పుడు మాత్రమే మనం 3 పార్టీలు కలిసి మనం ప్రభుత్వంలో పనిచేయగలము, కోఆర్డినేషన్ ఉంటుంది. ఏదైతే అధికార పనులు కూడా సులభం అవుతాయంటూ ఆయన మంత్రులతో మాట్లాడారు. మంత్రులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఆయా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఒక 2 రోజులు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేద్దాము, ఎమ్మెల్యేల సమస్యలు ఏంటో విన్నాము, అంతలోపు మీరు ఏదైతే జిల్లాలో ఉన్నారో జిల్లాలో ఆయా నియోజకవర్గాల పరిస్థితుల మీద అధ్యయనం చేయండి, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ నాకు అందించండి అంటూ చంద్రబాబు సూచించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఎందుకు సీట్లు ఇచ్చానని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుంది. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వారు కంట్రోల్లో లేరు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, వివాదాలలో తలదూరుస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇసుక కానీ, మద్యం షాపుల పైన కానీ, బెల్ట్ షాపులు కానీ, అక్రమ ట్రావెల్ కానీ ఇలాంటి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఈ తలదూర్చడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ ఆయన ఆవేదన చెందారు. ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు అంటే నేరుగా దోపిడీకి సంబంధించే చంద్రబాబు వద్ద ప్రతి ఒక్కరి రిపోర్టు ఉంది అనేటువంటి మాట. దీనికి సంబంధించి కూడా గతంలో ఒకసారి హెచ్చరించినా కానీ ఆ దోపిడీ తీరు కూడా మారడం లేదనేటువంటి ఒక విమర్శ. దీనికి సంబంధించి చర్యలకు కూడా వెనుకాడననేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కానీ మారని తీరు ఎలా ఉండబోతుందంటారు ఇది? మురళి, సీఎం చంద్రబాబు నాయుడు 2024 అధికారం చేపట్టిన తర్వాత ఆయన పదే టీడీపీ యువ ఎమ్మెల్యేలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆయన పదే తలంటుతున్నారు, క్లాసులు బీకుతున్నారు. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడాలి, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎలా మాట్లాడాలి, మీడియా ముందు ఎలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన పదే పలుసార్లు టీడీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ వీకిన సందర్భం ఉంది. అసెంబ్లీలో అధికార పక్షమా ప్రతిపక్షమా అనే విధంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. వారిని కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా టీడీపీ కూటమిలో 50 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తగ్గట్టుగా ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ సర్వే సంస్థ నివేదిక ఇచ్చింది. కేవలం 18 నెలల పాలనలోనే 134 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, వీరికి మళ్ళీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదంటూ టీడీపీ అధిష్టానానికి నివేదిక అంది. ఆ నివేదిక చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం చేశారు. దాదాపు 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా పాలు పంచుకోలేదు. అంటే 135 మంది ఎమ్మెల్యేలలో 48 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 35% ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు. అదే విధంగా ఆ ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగా చూస్తే ఆ ఎమ్మెల్యేలు తిరిగి గెలవలేరంటే ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారనేటువంటి మరొక సమాచారం కూడా అందుతోంది. దానికి సంబంధించి ఏంటి మురళి?
ఇక్కడ ప్రధానంగా 48 మంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, గోదావరి జిల్లాల ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, అమరావతి ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. 3 ప్రాంతాల నుంచి 48 మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో 35% అంటే 18 నెలల పాలనలో 35% ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటే ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వారు CMRF పంపిణీలో కానీ, ఈ తర్వాత పెన్షన్ల పంపిణీలో కానీ, తర్వాత టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కానీ, ఇంకో టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు కానీ, ఈ ఏదైతే నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు ఈ 48 మంది మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనేది కూడా ఆయన ప్రధానంగా ఆలోచిస్తున్నారు. రాజకీయంగా అసంతృప్తులు, అసలు వీరికి టికెట్ ఎందుకు కేటాయించామా అనేది కూడా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా నిన్న మొన్న చూసాము కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు జరిగింది. తర్వాత మొన్న రైల్వే కోటర్ల నియోజకవర్గంలో తానా మాజీ అధ్యక్షుడు తానా సతీష్ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అవి బొజ్జల ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, తర్వాత జనసేనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరిపైన కూడా ప్రధానంగా వీరు ప్రజలకు సంబంధం లేకోకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం ప్రెస్ మీట్లకు పరిమితమై ప్రభుత్వానికి ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేకతను వీరు రోజు రోజుకు పెంచుతున్నారట. ఆయనకు అందిన నివేదిక 1-to-1 ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన నేతలతోటి కలిసి వెళ్ళలేక వాళ్ళు స్తబ్దుగా ఉన్నారనేటువంటి మరొక రిపోర్ట్ కూడా బాబు వద్ద ఉందనేటువంటి మాట. నిజంగా కూటమిలో ఉన్నటువంటి లుకలుకల కారణంగానే ఈ స్థాయి వ్యతిరేకత ప్రజల్లో నుంచి వచ్చింది. అందుకే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఆ రిపోర్ట్స్ అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇది మురళి, రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కూటమి ఓవర్లోడ్ అయింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లే గెలిచింది. వారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వమే ఏకంగా మార్చి టీడీపీ కూటమి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మనకు ప్రజల అధికారం ఇచ్చారని మనము విర్రవీగాల్సిన అవసరం లేదు, గర్వపడాల్సిన పని లేదు. ప్రజలకు అనుగుణంగా అటు పార్టీ గాని ఇటు ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు నాయుడు పదే ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. 3 పార్టీల కూటమి ఎమ్మెల్యేలకు కూడా ఆయన పదే సలహాలు ఇస్తున్నారు. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన కూడా 15 సంవత్సరాలు కలిసి ఉండాలా, కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతామంటూ వారు కూడా పదే సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మోడీ నాయకత్వంలో మేము చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పనిచేస్తారంటూ పలు మీటింగుల్లోనూ పలు బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన మండల నాయకులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎలాంటి ప్రాతినిధ్యం పదవుల్లో ఇవ్వడం లేదని ఒక ఆరోపణ అయితే, మరోపక్క జనసేన ఎమ్మెల్యేలు ఉన్నట్టుంటే టీడీపీ ఇన్ఛార్జీలకు కానీ టీడీపీ నాయకులకు కానీ ఎలాంటి పదవులు రాలేదు, ద్వితీయ స్థాయి నాయకులకు విలువ లేదు, కేవలం జనసేన వారికి పనులు చేస్తున్నారంటూ మరోపక్క ఆరోపణలు ఇస్తున్నాయి. ఏదైతే బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది, 8 స్థానాల్లో గెలిచిన చోట ఏదైతే టీడీపీ తర్వాత జనసేనకు సంబంధించిన నాయకులు దూరం పెట్టారు. ఇక్కడ 3 పార్టీ నాయకుల మధ్య సమన్వయం అయితే ఉంది, కానీ క్షేత్రస్థాయిలో 3 పార్టీ నాయకుల మధ్య గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతల మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఈ సమన్వయం లేకనే అయితే చంద్రబాబుకు తలనొప్పిగా మారినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, జిల్లా స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన కానీ ఎక్కడ కూడా కూటమి ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అభివృద్ధి కాదు టీడీపీ కూటమి అభివృద్ధి చేయడం లేదంటూ చేస్తున్న ప్రచారం జనాల్లోకి వెళ్తుంది. ఈ అన్ని వ్యవహారాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు 48 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చారు. అదే విధంగా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీ నేతలతో కూడా ఆయన సమన్వయం చేసుకుంటున్నారు. ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురం కలిసి పనిచేయాలి, కలిసి పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలో రాకుండా అడ్డుకోగలుగుతామంటూ పదే చెప్తున్నాము. మనం దీనిపైన క్షుణ్ణంగా దృష్టి పెట్టాలంటే ఆయన చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో 50 మంది కూడా
స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు అడిగేటువంటి అంశాలకు సంబంధించి ఎవరూ కూడా నోరు మెదపడం లేదనేటువంటి మాట. 50 మందికి సంబంధించి వారి దోపిడీ మీద కూడా ప్రధానంగా చంద్రబాబు రిపోర్టు తెప్పించుకున్నారు అని అంటే చంద్రబాబు ఏ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సర్వే రిపోర్టు తెప్పించుకున్నారు అని అంటే చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగానే చూడాలి. టీడీపీ నేతల తీరు ఇకనైనా మారుతుందా? రాబోయే 3.5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తారా? నియోజకవర్గంలో కలియదిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నిటికీ సంబంధించి వెళ్తారా? ఈసారి అలాంటి పరిణామాలుంటే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదనేదైతే చంద్రబాబు నుంచి క్లియర్ కట్గా వస్తున్నటువంటి ఇండికేషన్గా భావించవచ్చు.